మూసి మెరిసేలా బాపు మురిసేలాట. నదిలో ఏడాదంతా మంచినీటి ప్రవాహం. బాపు ఘాట్ వద్ద 150 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహం. డిపిఆర్ను సిద్ధం చేసిన ఎంఆర్డిసిఎల్ 13న అన్ని రంగాల ముఖ్యులతో సీఎం సమావేశం. రైట్. ఇంకొకసారి ఎవరన్నా మూసీకి 5,000 కోట్లు ఎక్కడ 5,000 కోట్లు అని చెప్పేసి ఎక్కడదంటే ముడ్డిబిద్ద అంటారు. ఏది గాంధీ విగ్రహం ఎక్కడ 5,000 కోట్లతో కడుతున్నారు, 5,000 కోట్లు కొడుతున్నారు అని చెప్పేసి చాలా మంది ఈ మధ్యలో పెయిడ్ ఆర్టిస్టులు చాలా మంది వచ్చి ఏదేదో వాగుతున్నటువంటి సందర్భం. ఒకసారి చూడండి. బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ను 5,812 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రణాళిక. 5,800 కోట్లు, 5,000 కోట్లు కాదు, ఆల్మోస్ట్ 6,000 కోట్లు ఈరోజు గాంధీ విగ్రహం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ధర, నిర్ణయించినటువంటి బడ్జెట్ 6,000 కోట్లు. ఇంకా దాని గురించి మనం మాట్లాడితే బాగుండదు. అచ్చరి వందల త్రివేణి సంగమట. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9 కిలోమీటర్ల పొడవున ఈసీ, గండిపేట నుంచి బాపుఘాట్ వరకు 11 కిలోమీటర్ల పొడవున మూసీ, ఈసీ నది మూసీ నది ప్రవహించి బాపుఘాట్ వద్ద కలుస్తాయి. వీటిలో గోదావరి నీటిని కలిపి త్రివేణి సంగమంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా ఈ 20 కిలోమీటర్ల పొడవున నదులను, వాటి పరివాహక ప్రాంతాలను బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ను 5,812 కోట్లతో అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు చేపట్టే పనులకు జోన్ 1గా పేర్కొని అభివృద్ధికి 1,684 కోట్ల అంచనా వేయాలని ఎంఆర్డిసిఎల్ ప్రతిపాదించింది. గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు పనులన్నీ జోన్ 2గా పేర్కొని దీనికి 1,992 కోట్ల అంచనా వేయాలని ప్రతిపాదించింది. నిత్యం మంచినీటిని ప్రవహింపజేయడంతో పాటు నదికి ఇరువైపులా ఉన్న పరివాహక ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు 15 వంతలు నిర్మిస్తారు. ఒకవైపు 100 అడుగుల రోడ్డు, మరోవైపు 80 అడుగుల రోడ్డు, కాలిబాట, సైక్లింగ్ ట్రాక్, ఇతరాత్ర సౌకర్యాలు రానున్నాయి. నదులు పూడిక తొలగించి అంచులను చదును చేసి కొన్ని ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేస్తారు. హోటళ్లు, పిల్లల పార్కులు, వేడుకలు నిర్వహించుకునేలా యాంపీ థియేటర్లు ప్రాజెక్టులో భాగం. 3-4 చోట్ల చిన్నపాటి ఆనకట్టను నిర్మిస్తారు. గాంధీ సరోవర్లో బోటింగ్ సదుపాయం ఉంటుంది. మొత్తానికి అయితే ఇది 400 కోట్లతో గాంధీ సరోవర్. బాపుఘాట్ వద్ద 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉంది. ఇక్కడ 30 ఎకరాల పర్యాటక భూమిలో 400 కోట్లతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు రాబోతున్నది. 100 మీటర్ల ఎత్తు వరకు పలు అంతస్తులో టవర్లు కట్టి అందులో సమావేశ గదులు, కార్యాలయాలు, మ్యూజియం, గాంధీ చరిత్రపై ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు. ఈ టవర్పై 35 నుంచి 50 మీటర్ల ఎత్తున గాంధీ విగ్రహం నెలకొందని చెప్పేసి రైట్. ఇదే విషయానికి సంబంధించిన మీకు ఒకటి చెప్తా. అమరవీరుల స్తూపం అని చెప్పేసి సెక్రటేరియట్ ఆపోజిటే ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కట్టడం అది. సరే, అది ఎవరు కట్టిరు, ఎవరు డిజైన్ చేసిన దాని మీద సరే దాని తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక ప్యారిస్లో ఉన్నటువంటి ఒక స్టెయిన్లెస్ స్టీల్ తోటి నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టు చాలా అద్భుతం. ఒక అమర ద్వీపం అనమాట. ఎవరైతే అమరవీరులు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమకారుల కోసం గుర్తుగా వాళ్ళకు ఒక చిహ్నంగా ఉండాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించినటువంటి ఆ యొక్క అమర స్తూపం ఈరోజు దాని పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరే చూడండి. పోయి అక్కడ చాలా అద్భుతంగా వెలుగొందాల్సింది, చీకట్లో దగదగా మెరవాల్సినటువంటి అమరజ్యోతి ఈరోజు వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ముందు దాన్ని పట్టించుకోండి. తర్వాత గాంధీ విగ్రహం కట్టడంలో మనకేం అభ్యంతరం లేదు, అదేంత లేదు. దాని కింద నలుగుతున్నటువంటి ప్రజల ఇళ్ళని, ప్రజల మనోభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చుట్టూ అద్భుతమైనగా చేసి ఆ ముంగట ఎక్కడో రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించిన దాని మీద లైట్లు ఉంటాయి, కానీ కనీసం అమరజ్యోతి దగ్గర లైట్ లేని పరిస్థితి. ఈరోజు చూసిన మొన్న సోషల్ మీడియాలో మొన్న న్యూజిలాండ్ ఇండియా ఈ T20 వరల్డ్ కప్ మ్యాచ్ తర్వాత చాలామంది యువకులు సెక్రటేరియట్ కాడికి వచ్చేసి ఆడ కొంచెం సెలబ్రేషన్ చేసుకుంటే అక్కడ పక్కన కొంచెం ఫోకస్ చేస్తే కనీసం అక్కడ లైట్లు కూడా వేయలేని పరిస్థితి ఏది అమరజ్యోతికి. దాన్ని పట్టించుకొని గవర్నమెంట్ ఈరోజు గాంధీ సరోవర్ అని చెప్పేసి 5,000 కోట్ల 6,000 కోట్ల దాదాపుగా కోట్లు ఈరోజు మొత్తం మూసీలో పోసే ప్రయత్నం చేస్తుంది. మూసీలో పోదు 6,000 కోట్లలో కమిషన్ల పాలన తప్ప, కమిషన్లకు సంబంధించిన కక్కుర్తే తప్ప లుటిఫికేషన్ అది మూసీ బ్యూటిఫికేషన్ అంటే మాత్రం నేను 80% ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. రాష్ట్ర ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితేనేది ఆ నగర ప్రజలు. ఎందుకంటే ఇప్పటికీ మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఎన్ని ఇండ్ల మీద బుల్డోజర్లు దాడులు చేసినాయో, ఎంతమంది రెక్కల మాంసం కష్టం ఈరోజు వృధా అయిపోయిందో ఆ శిథిలాల కింద అవన్నీ మనం చూస్తున్నాం. లుటిఫికేషన్ కాకుండా నిజంగా బ్యూటిఫికేషన్ చేస్తే అందరూ స్వాగతించాలి. చాలా అద్భుతంగా మూసిని సుందరీకరణ చేయాలి. కానీ ఇదివరకే గత ప్రభుత్వంలోనే 15 వంతెనలకు దాదాపుగా డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కొండపోసమ్మ నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చి కూడా గోదావరి జలాలని మూసీకి అనుసంధానం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతిపాదనలు చేసి దాన్ని చేసి చూపించారు. ఒక 5-6 కిలోమీటర్లు నాగోల్ దగ్గర నుంచి కూడా అక్కడ మొత్తం వెళ్తే మీకు తెలుస్తుంది అంత ఒక్క ఇల్లు కూడా కొలుచుకుంటే ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేయొచ్చో అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇదంతా కూడా కేవలం కమిషన్లు, తమ అనుమయులకు దారాదత్తం చేసేందుకు ప్రభుత్వ భూములు, ఆ ప్రాజెక్టు కింద ఏదో భూములు గుంజుకొని వేరేటోళ్ళ కింద ప్రాజెక్టులో ఇచ్చేసి అది ఇచ్చేసి ఇది ఇచ్చేసి రేపు పొద్దున ఒక 100 ఏళ్ళలో 150 ఏళ్ళలో 99 ఏళ్ళలో లీజుకు తీసుకొని దాన్ని మొత్తం నడిపే కార్యక్రమం తప్ప
ఇది నిజంగా మంచి ప్రాజెక్ట్ అయితే అద్భుతంగా మనం కీర్తించవచ్చు. కానీ మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి బ్యూటిఫికేషన్ త్వరలోనే బయటపడుతుంది. చరిత్రలో గుర్తుపెట్టుకోండి, ఈ 2023లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణానికి, అది మూసీ బ్యూటిఫికేషన్ పేరిట జరిగే ఒక పెద్ద కుంభకోణం భవిష్యత్తులో రాబోతుంది. మీరు అది ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే 1,50,000 కోట్ల రూపాయల కుంభకోణంకి ఈరోజు తెరలేపింది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఈరోజు మీకు ఇట్లా అనిపిస్తుండొచ్చు, ఏదో ఆహా పత్రికలు, ఈహా పత్రికలు, బాకా పత్రికలలో అద్భుతంగా ఉండొచ్చు. కానీ దీని వెనక చాలా పెద్ద కుంభకోణానికి తెరలేకపోతుంది. దీని వెనక చాలా పెద్ద తలకాయలు రేపు ఈ కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా విచారణ ఎదుర్కోబోతున్నారు. అవసరమైతే వాళ్ళు జైల్లో పాలు కూడా అవుతారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. పక్క 1,50,000 కోట్ల మూసి సుందరీకరణ అనేది ఒక బిగ్గెస్ట్ స్కామ్గా భారతదేశ చరిత్రలో నిలవబోతుంది. అది తథ్యం.